ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ముందుగా ప్రొడ్యూసర్ గారి నుంచి ఎలాగో క్యూఎండే ఉంది కాబట్టి చాలా మాటలు వస్తూనే ఉంటాయి. సో ఎస్, ఇప్పుడు మరి గోవాకి తమన్ గారు అది కూడానా? సరే, ఒక పని చేద్దాం. ఫైనల్ గా డాకు మహారాజ్ గురించి ఆబ్వియస్ గా బాబీ గారు అయితే మాట్లాడాలి కాబట్టి బాబీ గారికి ఇచ్చేద్దాం. ఎలా ఉంది? రీసౌండ్ ఉందా? గండ్రగొట్టని పట్టిన యమధర్మరాజు ఎట్లుండు? నచ్చింది కదా? మీరు చూసిన దాంట్లో డూపులు లేవు, డూప్లికేట్ లేవు, ఒరిజినల్ బాలయ్య బాబు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, జాలపిచ్చింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. ఒరిజినల్ షాట్స్ అన్ని మీరు చూసినాయి. సో థ్యాంక్ యూ తమనన్న. మళ్ళీ ఈసారి మన గట్టిగా నన్ను ఎందుకు అన్నా అంటున్నావు? నాకైనా పెద్దవాడు నువ్వు. నీకన్నా నేను పెద్దవాళ్ళనా? సరే, అయితే మన తర్వాత మాట్లాడుకుందాం. సర్టిఫికేట్లు పాస్వర్డ్ల తర్వాత చెక్ చేద్దాం. సో ఎప్పటి నుంచో మీరు పేషెంట్స్ గా వెయిట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్వాలిటీ ఇవ్వటానికి ఏదో రెగ్యులర్ సినిమా లాగా మేము ఎవరం చూడలేదు. నేనైనా నాగవంశీ గారైనా మొదటి నుంచి ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా బాలయ్య గారు చేసిన సినిమాలు ఏంటి, ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి, ఆయన సృష్టిస్తున్న రికార్డ్స్ ఇవన్నీ చూస్తూ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చూడని బాలయ్య బాబుని అంటే మీరు చూస్తున్నప్పుడు ఇన్స్టాంట్ గా మీ వైబ్రేషన్ చూస్తున్నాను. ఇది మా పెన్ను పెట్టిన దగ్గర నుంచి మా థాట్ లెవెల్లోనే ఉంది. కొత్త బాలకృష్ణ గారిని చూపించాలి. బీసీ సెంటర్ లో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ తెలుసు. అలానే అన్స్టాపబుల్ తర్వాత ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ, న్యూ ఏజ్ ఆడియన్స్ కానీ, చిన్న పిల్లలు పబ్బుల్లో బాలయ్య బాబు పేరు చెప్పకుండా క్లోజ్ చేయటం లేవు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గట్టి మాస్ ఫిల్మ్, ఏబీసీ సెంటర్ వచ్చే మాస్ ఫిల్మ్ తీయాలని ఆలోచనతో, మోటివ్ తో స్టార్ట్ చేసాం. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది చాలా చాలా సింపుల్ తమ్ముళ్ళు, వేరే లెవెల్ ఉంటుందంటే వేరే లెవెల్. నేను నిన్న తమను మేము చూస్తున్నప్పుడు అదే అనుకున్నాం, స్పీకర్లు నీ మీద నా మీద కేసేస్తారు, అలా ఉంటుంది సినిమా. సో ఇంత బాగా రావడానికి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఇది టూ ఇయర్లీ మాట్లాడటానికి నా టీం గురించి, టెక్నీషియన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఫ్రీడమ్, మీరు డైరెక్టర్ నమ్మే నమ్మకం వల్లే అచీవ్ చేయగలుగుతారు. లేకపోతే ఇలాంటి రిస్క్ షాట్స్ మేము అసలు ప్లాన్ చేయలేం. గుర్రం మీద పక్కనున్న ఫైటర్స్ తో పాటు ప్యారలల్ గా ముందు వరుసలో వస్తూ ఆయన ధైర్యంగా ఎన్ని టేక్లైనా చేసిన బాలయ్య బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. యుద్ధం ఎలా ఉంటుందో ప్రాపర్ గా చూడబోతున్నారు. సో పేరు పేరున అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం నుంచి చెప్తే మెయిన్ గా చెప్పాల్సింది మా విజయ్ కార్తిక్ కన్నన్. ప్రతిసారి నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి, ఎక్కడో చిన్నది ఏదో నాకు సరిపోవట్లేదు, ఆకలి తీర్చడానికి వచ్చాడు విజయ్ కార్తిక్ కన్నన్. జైలర్ తర్వాత మళ్ళీ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అలానే యుగంధర్ గారు సీజీలన్నీ దగ్గరుండి ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు. సో పేరు పేరున ఆ టీం అందరికి, వినీత్ ముందు నుంచి ఇది బాగా రావడానికి నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫంక్షన్లు ఉంటాయి, చాలా పండుగలు ఉంటాయి, యుద్ధం గట్టిగా ఉండబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను త్వరగా వెళ్ళాలి. సింహం అక్కడ వేటలో ఉంది, అక్కడి నుంచి పర్మిషన్ అడిగి వచ్చాను. త్వరగా వెళ్ళాలి. సింహాన్ని అంత ఈజీగా ఫ్రీగా వదలకూడదు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఎప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టేశారు టీజర్ తోనే. సో మరి ఇక మీడియాతో ఇంటరాక్షన్ ఇప్పుడు మొదలు పెట్టేద్దాము. చైర్స్ తీసుకురండి స్టేజ్ పైకి. సో బాలయ్య బాబు గారి కాంబినేషన్ లో తమన్ గారి మ్యూజిక్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో శాంపుల్ గా ఇవాళ మనం టీజర్ లో ఎక్స్పీరియన్స్ చేసాము మరొకసారి. అండ్ డెఫినెట్ గా రాబోయే కాలంలో గోల్డెన్ పాటలు కూడా మన ముందుకు రాబోతూ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆ సాంగ్స్ అన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆదిత్య మ్యూజిక్ తో తమన్ గారికి ఉన్న అసోసియేషన్, నాగవంశీ గారికి ఉన్న అసోసియేషన్ మనందరికీ తెలుసు. గోల్డెన్ సినిమాలు, గోల్డెన్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ మనం వింటూనే వచ్చాము. సో ఇక ఆలస్యం చేయకుండా ఇవి చైర్స్ ఓకే డైరెక్ట్లీ ఓకే ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాము. సో బాబీ గారు మీకే ఇచ్చేస్తున్నా సేఫ్ సైడ్ మైక్. అక్కడ మైక్ వచ్చిందా? ఓకే, తమన్ గారు మాట్లాడితే చూడాలి లేదా మీకు? అడగరే
తర్వాత ఈ స్టేజ్ మీద అతిపెద్ద ఫ్యాన్ ఉంటుంది తెలుసా బాలబాబు గారికి. ఫస్ట్ నేను సీన్ రాసినప్పుడు, తర్వాత ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వంశీ గారి ఫేస్ చూస్తుంటా. డై హార్ట్ ఫ్యాన్. అలా సైలెంట్ గా, చాలా కూల్ గా, తిరుగుతుగా, డైలాగ్ లాగా సాఫ్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా ఓరమాస్ అది. అందుకే బడ్జెట్ కి ఎక్కడ వెనకాడకుండా ఫ్యాన్ లాగా, ప్రొడ్యూసర్ లాగా కాకుండా బేబచ్చు అండ్ డైహార్ట్ ఫ్యాన్ లాగా డబ్బులు కోట్లు కుమ్మరిస్తానే ఉంటాడు. అతను కూడా అడగాలి మీ ప్రెస్ లో, వదలొద్దు. థ్యాంక్ యూ. ఓకే, బాబీ గారు బాబీ గారు. ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి. లాస్ట్ సంక్రాంతి అప్పుడు వాల్టర్ వేరియాతో చిరంజీవి గారు వర్సెస్ బాలయ్య గారు అలా చేశారు. ఇప్పుడేమో బాలయ్య గారు వర్సెస్ రామ్ చరణ్ తో చేస్తున్నారు. ఎట్లా ఉంది ఇది? ఏంటి ఇద్దరు? చెక్. నిన్న నైట్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు నాకు చెప్పాడు బాబు. రాత్రి 4:30కి వెళ్ళా ఇక్కడి నుంచి. బట్ ఈ క్వశ్చన్ నువ్వు చాలా ఫార్వర్డ్ గా ఉన్నావు. ఫ్రెష్ గా వచ్చాడు చూడు ఆయన మార్నింగ్. తిన్నారా? ఇడ్లీ. యా, లాస్ట్ టైం చిరంజీవి గారితో వాల్తేరు పండగ వచ్చాం. ఇప్పుడు బాలబాబు గారితో వస్తున్నాం. నేను ఏ సినిమా చేసినా న్యాయంగా, ధర్మంగా ఆ సినిమా తప్ప మనకి ఏమీ కనపడదు. పోటీలో మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెడతాం. తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాజిటివ్, ప్రతి సక్సెస్ లోను, ప్రోగ్రెషన్ లోను చిరంజీవి గారు అన్ని నేను షేర్ చేసుకుంటూ ఉంటాను చిరంజీవి గారికి. అలానే రిలీజ్ గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన కూడా మోస్ట్ వెల్కమ్ బాబీ అని ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. సీనియర్ యాక్టర్స్ గురించి మీకు తెలియదు ఏం లేదు. సో సంక్రాంతి అనేది 2 నుంచి 3 పెద్ద సినిమాల్ని తీసుకోగలదు. సో అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాల్లో విజయం సాధించాలని కోరుకుంటాం. బాలయ్య గారి ఫ్యాన్స్ కి వాళ్ళకి కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్ లో మీకు చూపించారు కదా, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో నుంచి? అదే మీకు చెప్పా కదా, ఇది జస్ట్ క్లిప్స్, ఓన్లీ టైటిల్ క్లిప్స్. ట్రైలర్, సాంగ్స్, ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది. జస్ట్ క్లిప్స్. తమన్ గారు ఇక్కడ సార్. బాగున్నారు సార్. సార్ ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేంటారా అంటే సంక్రాంతికి ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి, మీకు 2 బిగ్ సినిమాలు. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 కూడా ఎత్తుకున్నారు. అసలు ఎక్కడ టైం సరిపోతుంది? నేను ఒక పార్ట్ చేశాను పుష్ప 2లో. మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను, ఎందుకంటే చాలా పెద్ద సినిమా అది. అండ్ టూ మచ్ బిజినెస్ ఇన్వాల్వ్డ్. మన ప్రొడ్యూసర్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఛాలెంజ్ గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ ద సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం. చాలా గొప్ప సినిమా, నిజంగా నేను సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను, అది డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ. అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు, మీ ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యంగా ఉంచుతున్నారు. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే కదండి, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా. వాళ్ళ దేర్ లైక్ సో ఇంపార్టెంట్. వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది. వాళ్ళకి రిలీజ్ డేట్స్, వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి, దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి. సో వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్, అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వంశీ గారు ఇక్కడ. వంశీ గారు సార్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్ లో మీరు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది. నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్ లో కానీ, అపీరియన్స్ లో కానీ, బాలకృష్ణ గారి అపీరియన్స్ లో కానీ. సంక్రాంతికి ఒక అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ తో రావటం అనేది ఒక సాంప్రదాయం అవుతూ పోతుందా? అంటే లాస్ట్ ఇయర్ కంటిన్యూస్ సంక్రాంతికి వస్తున్నారు. అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ 20-30 years నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తారో అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామని ఇప్పుడు విజయ్ కార్తిక్ అన్నని జైలర్ అయిన తర్వాత తనని తీసుకురావడం, ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం. బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్. సినిమాలో ఒక 5 బ్లాకులు, నేను 5 బ్లాకులు చూశాను. థియేటర్లు రేపు మామూలుగా ఉండదు. ఒక 5 బ్లాకులు సినిమాలో. ఇది అసలు మీకు నథింగ్. చిన్న అన్నిట్లో చిన్న ముక్కలు కట్ చేశారు బాబీ ఊరికే మీకు చూపించడానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్ లో ఒక సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట ఒక సైడ్ బాబీ గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు. ఆ సీన్ బాబీ గారు సార్ అంటే ఇద్దరు
మాస్ హీరోస్ తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాల్టర్ వేరే గారు, చిరంజీవి గారు కావచ్చు, అంతకుముందు మాస్ మహారాజు గారు అయినా, ఇప్పుడు బాలకృష్ణ గారు అయినా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు? బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు? ఆ, బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ అంటే నిజంగా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో. డైరెక్టర్ అంటే మా నాన్నగారు లాగా అని. నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారు లాగా చూస్తారనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, యూ విల్ కమ్ లైక్ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లోళ్ళగా వచ్చి నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను. గుర్రం ఎక్కంటే ఎక్కుతారు, తల నరికంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు, ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్. అలాంటి హీరో నేను ఎప్పుడుదా చూడను. అంటే మీకు అయితే చెప్తా కదా, నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి. నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం, అన్ని ఈవెంట్స్ వస్తాయి, సెలబ్రేషన్స్. ఒకటైతే చెప్తాను, దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ 1:30, 2 o'clockకి షూట్ జరుగుతుంది. 2:00కంటే మీకు తెలియదు ఏం లేదు. జనరల్ గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు. నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు. అలాంటిది ఆల్మోస్ట్ 13 రోజులు 14 రోజులు ఒక ఎపిసోడ్ తీసాం. నైట్ 2 o'clockకి విపరీతమైన చలి. ఆ చలిలో గుర్రం ఎక్కాలి. నేను ఆయన చెప్పకుండా డూప్ ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీడొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వోర్డ్ ని పట్టుకొని చేసాం. ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం. సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో. అలాంటిది ఒక డైరెక్టర్ గా విట్నెస్ చేస్తున్నప్పుడు ఒక హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుందో మనకి. అది బాలయ్య గారితో స్పెషల్. డైలాగ్స్ మీకు స్పెషల్ ఉంది సార్. బాలకృష్ణ గారి డైలాగ్స్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఆయన డైలాగ్స్ ఫస్ట్ టైం మీరు విట్నెస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే బాలయ్య గారి గురించి తెలియదే ఉన్నది. ఎమోషన్స్, డైలాగ్స్ అన్ని నెంబర్ 1. కానీ ఇందాక అన్నాను కదా, నేను వంశీ గారు మేమందరం తమన్ గారు కూర్చున్నప్పుడు ఏమనుకున్నాం అంటే, బాలయ్య బాబు గారి మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉంటూ ఎక్కడో చిన్న న్యూ ఏజ్ కొత్త ప్రయత్నం చేయకపోతే మనకంటూ ఒక మార్క్ ఉండదు. మనం ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి, మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే ఒక మోటివ్ తోనే చాలా వరకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేశాం. డైలాగ్ డెలివరీస్ కానీ మీరు సినిమా చూసి అర్థమవుతాయి మేము తీసుకున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటో. గారు ఇక్కడ ఇది సార్ కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? తాతకి మైకి అండి పాపం. తాత వచ్చాడు. సాధారణంగా ఈ రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్ చూసినప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్ ఏ సినిమా వస్తుంది, సీజన్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా. బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది గత జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే. ఇది మీరేమంటారు? అంటే 2 సినిమాలకి కంటెంట్ కంటే సింపతి ఎక్కువ కూడా అయిందంటారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది. బట్ గమ్మత్ ఏంటంటే, మీరు గుంటూరు గారు కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్స్ కానీ మంచి కలెక్షన్స్, కానీ ఈ హడావిడి మధ్యలో అవి కనపడకుండా అయిపోయి కదా. ప్రశ్న మంచి ప్రశ్న, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకేం అర్థం కాదు ఏం చెప్పాలి. ఎందుకంటే ఆమె నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్ గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంట. అది దాని కారణం ఏమంటారు? అంటే నా సినిమా మీద సినిమా వస్తుంటే అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి. అదేంటో నాకు అర్థం కాదు. ఇక నుంచి బాబీ గారు అడిగాను, నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎంతకాదు సంక్రాంతి బాబీ గారు, రమణ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది, మీ మీదే ఉంది అందరి దృష్టి. అందరి దృష్టి మీ మీదే ఉంది. ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది? మీ దృష్టి అయితే
ఎలాంటి అవుట్పుట్ రాబోతోంది మీ దగ్గర నుంచి? బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. నేను నా 5వ సినిమా బాలయ్య గారితో. ఆ, నేను పుష్ప 2లో వినలేదు. మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, నింపేస్తున్నారు. అవునా, లేట్ గా వచ్చారు. బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? అది కాదు సార్, లేదు సార్, పుష్ప 2 నేను ఆల్రెడీ చెప్పాను. ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ కూడా వర్క్ చేస్తున్నారు. ఐమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది. సినిమా ఇది మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను, ఎడిటింగ్ రూమ్ లో నేను చూసిన ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది పుష్ప 2 నాకు చాలా హై ఇచ్చింది. నేను చాలా ట్రూగా ఉన్నాను. నా వల్ల చేయగలిగి చేశాను సార్. బాబీ గారు, డాక్టర్ బాబీ గారు సార్, విజువల్స్ విజువల్స్ చాలా బాగున్నాయి, సూపర్ గా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు, నరుకుడు కుర్రం ఎక్కడం అయితే. దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంత వరకు ఉంటుంది, ప్లస్ టైటిల్ కూడా డిఫరెంట్ గా ఉంది, డాకు మహారాజ్. సో దానికి ఏమైనా జస్టిఫికేషన్ చెప్పగలరా ఇప్పుడు, లేదంటే థియేటర్ లో చూడాలి? బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి, నాకు బాగా ఇష్టం. ఎన్నోసార్లు చూస్తాను, ఇప్పటికి కూడా చూస్తుంటాను. సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్ గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది. అండ్ ఈ ప్రశ్నని చాలా ఎర్లీ కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. తమన్ గారు ఇక్కడ బీజిఎం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బీజిఎం చాలా బాగుంది. అండ్ నాగవంశి గారు రీసెంట్ గా ఒక ట్వీట్ వేశారు, బాలకృష్ణ గారి సినిమాకి తమన్నే ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు. సో అది తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది, ఒక వైబ్ వస్తుందా? బాలకృష్ణ గారు అంటే కాదు, నేనంటే ఇది ఆన్సర్ వచ్చిందా? లేదు, మీ ఆన్సర్ చెప్పండి. తమన్ సినిమా అడుగుతున్నా, డెఫినెట్ గా చేసేస్తాం బ్రో, అది అంతే. సో అది బాలకృష్ణ గారు, అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది. ఆయన అసలు ఆయన బ్లైండ్ గా ఈస్ బిలీవింగ్. 6 సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో, 6 ఫిల్మ్స్ చేసేసాను. ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాస్ ఆయన అంతే, ఈజ్ వెరీ ఆయన అంత చిన్న పిల్లగాళ్ళ ఉంటాడు నా స్టూడియోకి వస్తే. విల్ బి లైక్ కిడ్, లైక్ చిన్న పిల్లలాగా ఎంజాయ్. సో ఆ ట్రస్ట్ ని ఎలా తీసుకెళ్ళాలి పైకి అనేది. సో ನಾವು ఈ రోజు డాకు అయిపోయిన తర్వాత మళ్ళీ అఖండ 2 ఆల్సో. సో ఇంకా అంతే, మ్యాసివ్ బ్రో, ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్. బాబీ గారు ముందుగా మీ అందరికి యుగంధర్ గారు, మీరు చూసిన ఒక వరల్డ్ పీజీలన్నీ పేరు తీసుకొని బాలకృష్ణ గారిని అందంగా మాతో పాటు అందంగా ఉండేలాగా రోజు హోంవర్క్ హార్డ్ వర్క్ చేస్తున్న ఆయన. సార్ బాబీ గారు, చిరంజీవి గారితో సినిమా తీసినప్పుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ అయిపోతాడు. బాలకృష్ణ గారి సినిమా తీస్తున్నప్పుడు మీలో ఒక బాలకృష్ణ ఫ్యాన్ కనిపిస్తున్నారు. ఏంటి ఆ వేరియేషన్స్ ఎలా వస్తుండే సినిమా? ఇప్పుడు జనరల్ గా నేనే కాదండి, ఎనీ టెక్నీషియన్ ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మేము ఏ హీరోతో చేస్తున్నా వాళ్ళు తప్ప మాకు ఎవరు కనపడరు. ఆ హీరోనే మాకు దేవుడు, ఆ హీరోనే మాకు సర్వం. సో ప్రాణం పెట్టేస్తాం. ఈవెన్ మీరు గమనిస్తే లొకేషన్ లో ఆ సినిమా అయిన జైలోకి చేస్తున్నప్పుడు తారక్ గారు, రవితేజ గారితో చేస్తున్నప్పుడు రవితేజ గారు, ఆ సినిమాకి మేము ఏం పెట్టాలో పెట్టేస్తాం. వాళ్ళు మాకు సూపర్ హీరోస్ అంతే. వార్ ఎపిసోడ్స్ కి ఎంత ప్రాధాన్యం ఉంది, ఎంత నీడి ఉంటుంది? ఏంటంటే వార్ ఎపిసోడ్స్ గురించి చెప్తున్నారు కదా. వార్ ఎపిసోడ్స్ కాదు, మీరు చూసిన శాండ్ స్టామ్ అయి ఉండొచ్చు, హార్స్ ఎపిసోడ్స్, నాట్ ఓన్లీ హార్స్, చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. అన్ని కలిపి చెప్పాను కదా ఇందాకే, మళ్ళీ అంత ముందు చూసిన బాలకృష్ణ గారి సినిమాలకి చాలా డిఫరెంట్ గా ఒక కొత్త అవతారాన్ని చూడబోతున్నారు అంతే. బాబీ గారు అన్స్టాపబుల్ కాదు, లేడీస్ ఫస్ట్. అయితే చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ 3-4 టైటిల్స్ డాకు మహారాజ్ అనేది బాలయ్య గారు ఇష్టపడి సెలెక్ట్ చేశారని చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్. నిజంగా ఆయన ఈ టైటిల్ ని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే మీరు అనుకుని పెట్టిందా? ఇప్పుడు బాబీ గారికి ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మాకు ఇదే బాగా నచ్చింది. మేమిద్దరం బాగా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా హీరో గారికి చూపించిన తర్వాత హీరో గారు కూడా మీరు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కదా వెళ్ళిపోదామని అన్నారు. ఏం ఆయన ఎప్పుడు డినై చేయలేదు అలా. బాలకృష్ణ గారు ఏ విషయంలోనూ ఆయన కమెంట్ చేయడం,
ఎనీథింగ్ డైరెక్టర్ నచ్చిందా, డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీగా, ఈ రెండే. ఎనీథింగ్ మీరు మ్యూజిక్ తీసుకోండి, ఎనీథింగ్ మీరు ఏం తీసుకున్నా డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కథ చూస్తాడు, ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్ లో ఉంటుంది, ఆయన చెప్పింది మనం చేయాలి, అంత క్లియర్ గా ఉంటారు. బాబీ గారు ఇక్కడ అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు, అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు. హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది. వాల్తేరు వీరలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు. ఇందులో కూడా బాలకృష్ణ గారి హ్యూమర్ చూడొచ్చా? అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టే, డాకు మహారాజ్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టు ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. బాబీ అలా చెప్పండి అన్న. తాత మళ్ళీ వచ్చాడు. తాత కాదు తమ్ముడు. ఏంటి సార్ మీ మనవాళ్ళు ఉంటారు సార్, నాకు 100 లక్షలాది మంది మనవాళ్ళు ఉన్నారు సార్. బాబు గారు చిన్న క్వశ్చన్ సార్. బాబు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా, కష్టపడి వదిలేశారా? అదే కాదండి, అదేం ప్రశ్న? నేను కాదు పవన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. బెస్ట్ ఆన్సర్ ఏంటి సార్? పాస్. కాదు సార్, మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడి వెళ్ళారు? కాదండి, నేను 6 సినిమాలు చేస్తే 6 హీరోలు మారారు. అది కాదు బాబీ గారిని, నేను అంత మాత్రాన ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని. ఎందుకంటే నేను మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన బ్యాగ్స్ ఇస్తున్నారు, అది కాదు. మీకు తెలుసు కాంట్రవర్సీ కావాలని కాంట్రవర్సీ కాదు, అది సరైన ఆన్సర్ ఇస్తారు. నేను ఇష్టపడింది తమన్నా చెప్పారు కరెక్టే కదా. నన్ను తమన్నా దేవి అంటే తమన్ అంటాను కదా, అడిగారు తమన్నా దేవి అంటే మన అంతే అంతే కరెక్టే. అది కాంట్రవర్సీ కాదు. కాదు ఒక డైరెక్టర్ గా నేను అడిగా, నేను చెప్తా. ఒక్కొక్క సినిమాకి, ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో, సూట్ అవుతారో, అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి కాదు తాత గచ్చి, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు, మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ స్థితికి పడదు. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం, అది సపరేట్ మీటింగ్. బాబీ సరే అలా చెప్పండి. బాలకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా టఫ్ టైం టు ఏ డైరెక్టర్. ఇన్ ద సెన్స్, ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి సినిమాల పరంగా కానీ, రాజకీయంగా కానీ, షో పరంగా కానీ ఒక అన్స్టాపబుల్ ఇమేజ్, ఇన్క్రెడిబుల్ ఇమేజ్ అనేటువంటిది పెరిగింది. ఇంతకు ముందు బాలకృష్ణ గారికి, ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్ లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి టైంలో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ ని హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక ఛాలెంజ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ అటెన్షన్ టు పే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ యూ హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా? అంటే ప్రభు గారు, ప్రతి సినిమాకి మీకు తెలియదు ఏమనలేదు, ప్రతి సినిమాకి పెట్టాల్సిన కష్టమే. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మాస్ ఫాలోయింగ్, ఆయనకి సంబంధించిన ఫన్, హ్యూమర్, గ్రేస్, వోల్టేజ్. బాలయ్యబాబు అనగానే బాలయ్యబాబు గారి వోల్టేజ్ వేరు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన వేరియేషన్ అంటే అన్స్టాపబుల్. అంతకు ముందు ఒక మాస్ ఐడాల్ గా ఉన్నటువంటి ఈ మధ్య అన్స్టాపబుల్ వల్ల ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యారు. నేను జనరల్ గా మాస్ అంటే నాకు ఇష్టం, నా సినిమాలు మాస్ గానే ఉంటాయి. బట్ అన్స్టాపబుల్ తర్వాత నేను అన్నాను, మీరు విన్నారో లేదో, న్యూ ఏజ్ ఆడియన్స్, కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు, పబ్బుల్లో కుర్రోళ్ళు, స్కూల్స్ లో. సో ఆయనకి బాలయ్యబాబు గారు అంటే ఒక సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ నచ్చే మాస్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమా తీసాం. సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే మిగతా ఈజీ. మెయిన్ కథ మీదే మేము దృష్టి పెట్టాం, మా పనితనం అంతా అక్కడే చూపించాం. అట్లాగే ఇమేజ్ తో పాటు ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది. 3 సార్లు ఎమ్మెల్యే అయిన హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల రాజకీయ నాయకుడు. ఆయన మీద డాకు మహారాజ్ అనేటువంటి టైటిల్ లో ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ అది. ఆ టైటిల్ ఎలా జస్టిఫై అవుతుంది?
ఇప్పుడు పోకిరి సినిమా ఉంది, మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్. అది రెస్పెక్టా మాసా అంటే మనం ఏం చెప్తాం, సినిమా చూస్తే అర్థం అవుతుంది. పోకిరి అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ తాట తీస్తాడని. అలానే డాకు మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి డాకు మహారాజ్ అని ఎందుకు పెట్టారు, వీళ్ళు ఏం చేశారు, ఏం సాధించబోతున్నారు అనేది మీకు జస్టిఫికేషన్ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక బాబీ గారు చెప్పినట్టు డాకు మహారాజ్ కి సంబంధించి నెక్స్ట్ 2 ఫంక్షన్కి లేదు కథ చెప్పేస్తాం. నువ్వు ఫర్దర్ గా ఎలాగో చాలా సెలబ్రేషన్స్, చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో మాట్లాడుకుందాము. అయితే వన్ లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి టీజర్ చూద్దాము. 2 సార్లు సరిపోలేదు కదా మనకి ఇక్కడ. సో ఇంకొకసారి టీజర్ ఆన్ స్క్రీన్ చూద్దాము.